ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలిని తీరుద్దాం రండి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్క నీ సోదరులు, సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని నీ పక్కన నిన్నే అడుగుతాడు. ఏమ్మ వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకు బట్టలు ఇవ్వండి. ఇది ఏ కదా. ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను, సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతోమంది సేవకులు ఉన్నారు, దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి. ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిని. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. బీదలనందరిని కనికరించు వారిని, తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన
తన సేవకులకు నీవిచ్చిన సహోదరులను ప్రేమించిన అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని తన మాట విన్నావని నీ కష్టమిచ్చావని నువ్వు శ్రమలు పడ్డావని నీవు చేసావని అది తనకు చేసావని నీ కష్టమిచ్చావని నీ కొరకి రాశాడుగా.